హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాకిస్తాన్ ఎన్నికల్లో ఆర్మీ రిగ్గింగ్కు పాల్పడిందని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ ఆరోపించింది. పాకిస్తాన్ జనరల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ ఎన్ విజయం సాధించినట్లు వార్తలొచ్చాయి. దీంతో పాక్ ఆర్మీ తమను ఓడించేందుకు రిగ్గింగ్కు పాల్పడిందని పీటీఐ ఆరోపించింది. బ్యాట్ సింబల్ కోల్పోయినా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు విజయం సాధించారు. పాక్ ఆర్మీ రిగ్గింగ్ చేస్తున్న వీడియో ఆధారాలు మా వద్ద ఉన్నాయని అంటూ ఓ పీటీఐ సభ్యుడు తెలిపారు. గురువారం రాత్రి నుంచి పాక్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ప్రారంభంలో పీటీఐ అభ్యర్థులు ఆధిక్యం ప్రదర్శిస్తున్నారని వార్తలొచ్చాయి. పీటీఐ విజయాన్ని పాక్ ఆర్మీకి తాము గెలవడం ఇష్టం లేదని ఓ వ్యక్తి తెలిపారు. గత రాత్రి వరకు మేము మెజార్టీ స్థానాలు గెలుస్తున్నామనుకున్నాం, కానీ పాక్ ఆర్మీ నిరాశతో మమ్మల్ని గెలవకుండా చూస్తోంది అని పేర్కొన్నారు. పాక్ ఆర్మీకి వ్యతిరేకంగా పీటీఐ మద్దతుదారులు ఆందోళనకు దిగడంతో సైనికులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురు పీటీఐ కార్యకర్తలు మరణించారు. పాకిస్తాన్ జనరల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ అతిపెద్ద పార్టీగా అవతరించినట్టు తెలుస్తోంది. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 134 స్థానాలను గెలుచుకోలేకపోయింది. ఇదిలా ఉండగా పాక్ ఆర్మీ చట్టంలోని సెక్షన్ 59 ప్రకారం పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఆయుధాలు కలిగి ఉండి పాకిస్తాన్ సైన్యం లేదా భద్రతా బలగాలపై ఎవరైనా దాడి చేస్తే వారికి మరణశిక్ష విధించే అవకాశం ఉంది. ఈ కేసు విచారణ కూడా మిలిటరీ కోర్టులో జరుగుతోంది. అయితే ప్రస్తుతం మిలిటరీ కోర్టు తీర్పును ప్రకటించకుండా పాకిస్తాన్ సుప్రీంకోర్టు నిషేధం విధించింది. 2023 మే 9న జరిగిన హింసలో ప్రధాన సూత్రధారిగా ఇమ్రాన్ ఖాన్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం దాడులు చేసేందుకు తన అనుచరులను ఇమ్రాన్ ఖాన్ ఊసిగొల్పారు. అయితే ఈ ఆరోపణలను ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. తనపై కుట్ర చేస్తున్నారని, అప్పుడు లండన్లో ఉన్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ కలిసి తనను అంతం చేసేందుకు ప్రయత్నించాయని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. నవాజ్ షరీఫ్ను తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు పాక్ సైన్యం డీల్ కుదుర్చుకుందని ఆరోపించారు. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.